సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో రింగ్ థియరీ ఫస్ట్ యూనిట్లో లాస్ట్ సమ్ అన్నమాట. లాస్ట్ థియరం చాలా ఇంపార్టెంట్. సో ఇంక లేట్ చేయకుండా చూద్దాం. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఐదర్ ఏ ప్రైమ్ నెంబర్ ఆర్ జీరో అని అయితే అడుగుతున్నాడు అనమాట. చూద్దాం. నెక్స్ట్ లెట్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ బి ఏ ఇంటిగ్రల్ డొమైన్ అనుకుంటే కనుక suppose the characteristics of R is P. We have to prove that P is a prime or zero. సో ఇప్పుడు నేను ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాను? P అనేది ప్రైమ్ అన్న అవుతుంది, జీరో అన్న అవుతుంది అని నేను ప్రూవ్ చేస్తా. ఓకేనా? నెక్స్ట్ R అనేది ఏంటి? Rకి P అనేది క్యారెక్టరిస్టిక్స్ నాన్న గుర్తెట్టుకోండి. Rకి P అనేది క్యారెక్టరిస్టిక్. ఓకేనా? చూద్దాం. కేస్ 1 P ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను. మీకు సింపుల్గా చెప్పాలంటే మీ ఫ్రెండ్ దగ్గర 0 మనీ ఉన్నాయి అనుకుంటున్నాను నేను. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 0, దెన్ దెర్ ఈజ్ నథింగ్ టు ప్రూవ్. ఓకే, పి ఈక్వల్ టు 0 అయితే కనుక ఆటోమేటిక్గా ఆర్ కూడా ఏమైపోతుంది అన్న 0 అవుతుంది. మీ ఫ్రెండ్ దగ్గర డబ్బులు లేవు, నువ్వు వచ్చి నన్ను అడిగావు అనుకుందాం. నువ్వు నన్ను అడిగావంటే ఫస్ట్ మీ ఫ్రెండ్ దగ్గర కూడా లేనట్టే కదా. ఆడి దగ్గర ఉంటే నువ్వు నా దగ్గరికే రావు, అంతే కదా. సో ఇక్కడ అంతే, పి ఈక్వల్ టు 0 అయితే ఆటోమేటిక్గా ఆర్ కూడా 0 అవుతుంది. దోస్తులు అన్నమాట ఇద్దరు. కేస్ 2 తీసుకున్నాం. ఇప్పుడు మన కేసు 1లో పి ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం కదా నాన్న. ఇప్పుడు పి నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. ప్రూఫ్ చిన్నది. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ పి ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. నేను ప్రైమ్ నెంబర్, పి అనేది ప్రైమ్ నెంబర్ అని నేను ప్రూవ్ చేస్తానని అంటున్నాను. ఓకే, లెట్ assume that P is not a prime number. నేను తీసుకుంటున్నాను, నేను ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ప్రైమ్ నెంబర్, P అనేది ప్రైమ్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. కానీ నేను తీసుకోవడమే P అనేది అసలు ప్రైమ్ నెంబరే కాదు అని నేను తీసుకుంటున్నాను. మీకు సింపుల్గా చెప్పాలంటే మీ ఫ్రెండ్ గాడు మంచోడు అని నువ్వు అనుకుంటున్నావు, మంచోడు అని నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటున్నావు. ఓకేనా? దాన్ని నువ్వు ఫస్ట్ ఏమనుకోవాలి? ఇది చెడ్డోడు అని నువ్వు తీసుకుంటే ఆడు మంచిగా చేస్తాడు కాబట్టి అప్పుడు నీకు ఆటోమేటిక్గా మంచోడు అవుతాడు. ఇది కూడా అంతే, మనం ప్రైమ్ నెంబర్ కాదు అని తీసుకొని ప్రైమ్ నెంబర్ అని ప్రూవ్ చేద్దాం. దెన్ పి ఈక్వల్ టు ఎంఎన్ అని 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఓకే, 1 less than m, less than, p. Since the characteristics of R is P. సో ఆల్రెడీ పైన మీకు చెప్పాను, ఆర్ క్యారెక్టరిస్టిక్ ఏంటి? P. అదే ఇక్కడ రాస్తున్నాను, సింపుల్. పిఏ ఈక్వల్ టు 0 అని ఇంకోటి తీసుకోవాలి. ఓకేనా? ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అన్నమాట. లెట్ us టేక్ ఏ నాట్ ఈక్వల్ టు 0 బిలాంగ్స్ టు ఆర్ అయితే కనుక ఏ స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ పిఏ ఈక్వల్ టు 0, ఏ బిలాంగ్స్ టు ఆర్ అన్నమాట. సో పిఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఎంఎన్ గుర్తుందనా? ఇదిగో పి, ఎంఎన్ ఏ స్క్వేర్. పి అంటే ఎంత నానా? ఎంఎన్, పి ఇంటూ ఏ స్క్వేర్ అన్నమాట ఇది. సో పి ప్లేస్లో ఇక్కడ ఎంఎన్ రాసాం, అంతే. ఎంఎన్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంఎన్ ఇంటూ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకేనా? చూద్దాం. ఇదే ఇక్కడ రాశాను నాన్న. మళ్ళీ ఇప్పుడు ఎంఎన్ ఏ స్క్వేర్ మనం ఎలా రాసుకోవచ్చు నాన్న? ఏ ఇంటూ ఏ రాసుకోవచ్చా? ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 5 స్క్వేర్ ఉంది అంటే ఎంత? 25. ఇదే 5 స్క్వేర్ నేను 5 ఇంటూ 5 రాసుకొచ్చానా? అప్పుడేమవుద్ది? 25 కదా. అదే నేను ఇక్కడ రాశాను. సో ఇక్కడ ఏ స్క్వేర్ నేను ఏ ఇంటూ ఏ అని రాశాను. ఓకే, నెక్స్ట్ మనం దేని ఒక్కొక్కటి పంచి పెడదాం. 2 చాక్లెట్లు ఉన్నాయి అనుకుందాం, ఇంకొకటి నువ్వు తీసుకోండి అదే అనుకోవచ్చు. ఒకటి ఎమ్ తీసుకోండి, ఒకటి ఎన్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఎంఏ ఈక్వల్ టు ఎంతనైనా 0, ఎన్ఏ ఈక్వల్ టు కూడా 0. సో అంతే. నెక్స్ట్ సపోజ్ ఎంఏ ఈక్వల్ టు 0 అని అనుకున్నాం. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎంఏ ఇంటూ ఎక్స్, ఓకే, ఈక్వల్ టు 0 ఇంటూ ఎక్స్. రివర్స్ అయినా ఇది ఎలా? సరే అలా గుర్తెట్టుకోవాలి సార్ అంటే కాంపిటేటివ్ లా గుర్తెట్టుకో సింపుల్గా. ఏబి ఈక్వల్ టు 0, బిఏ ఈక్వల్ టు 0, అంతే. రివర్స్ చెక్, ఏఎం ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0 ఇంటూ ఎక్స్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ
అసోసియేటివ్ లాంటి గుర్తెట్టుకోవాలని ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా ఉన్నదాన్ని మనం ఎలా చేస్తాం నెక్స్ట్ ఎంఎక్స్ పెడతాం అంతే ఈక్వల్ టు 0. ఇవతల ఉన్న ఏ అవతల కలితే ఏమవుతుంది నాన్న భాగిస్తుంది 0/a అవుతుంది 0/a ఈక్వల్ టు ఎంత 0. సో అందుకని ఇక్కడ 0 వచ్చింది ఇంకా therefore mx ఈక్వల్ టు 0. ఓకే సిన్స్ 1 less than m less than p and mx ఈక్వల్ టు 0 అండ్ చార్ క్యారెక్టరిస్టిక్ అంటారు r ఈక్వల్ టు p. దిస్ ఈస్ కాంట్రడక్షన్. ఇది తప్పు. అవర్ ఎజ్యూమిషన్ ఈజ్ రాంగ్. నేను తీసుకున్నది రాంగ్. నేను ఏం తీసుకున్నాను అసలు p అనేది ప్రైమ్ నెంబరే కాదు అని నేను తీసుకున్నాను. సో అందుకని అది ప్రైమ్ నెంబర్ వచ్చింది ఇక్కడ. సో అవర్ అజంప్షన్ is wrong. P is a prime number. Hence conclude that the characteristics of an integral domain is either prime or 0. అంతేనా? ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థీరం. సరిగ్గా మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. సో థీరం 4 చిన్నది ఉంది, ఆల్రెడీ మీరు చేసిందే, ఒకసారి చూపిస్తా చూడండి. The characteristics of field division ring is either a prime number or a 0. ఇది మీకు ఆన్సర్ కావాలంటే సింపుల్. వి నో దట్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఇంటిగ్రల్ డొమైన్ అని ఒక థీరం ఉంది నాకు. ఇదంతా ఒక థీరం అన్నమాట ఇక్కడ వరకు కూడా. ఈ థీరం ఆల్రెడీ మన ఛానల్లో కూడా చెప్పాను, చూడండి రెంకిటి ప్లేలిస్ట్లో ఉంటుంది. సో మీకు నేను సింపుల్గా చెప్పాలంటే thumbnail మీద నేను ప్లేలిస్ట్ సమ్ కూడా పెడుతున్నాను. అంటే మీరు మళ్ళీ వీడియో ఓపెన్ చేసి ఆ యాడ్స్ క్లిక్ చేసి చూసుకోకూడదు, మీకు టైం వేస్ట్ అవ్వకూడదు అని డైరెక్ట్ thumbnail మీద నేనైతే థీరమ్స్ అని పెట్టేస్తున్నాను. సో అక్కడే మీరు చూసుకోవచ్చు, సార్ ఈ థీరం చెప్పేశారు, నేను నెక్స్ట్ థీరం చూడాలి అని సింపుల్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ రైట్ ద ప్రూఫ్ ఆఫ్ అబోవ్ థీరం అంటే ఏంటి? ఆల్రెడీ మన థీరం 3 రాసాం కదా నాన్న. సో అది మళ్ళీ రాసి అంతే. ఈ థీరము ఇప్పుడు చెప్పిన థీరం రాస్తే నీకు థీరం 4 వచ్చేసినట్టే. నువ్వేమీ చదవద్దు, జస్ట్ గుర్తెట్టుకుని వెళ్ళిపో అంతే. అంతకు మించి ఇంకేమీ వద్దు. ఓకేనా? ఇక్కడతో మీకు యూనిట్ 1 అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా? సో మన ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఒకవేళ నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే నాకు పక్కాగా మీరు తెలియజేయండి. ఓకేనా? నేను ఖచ్చితంగా మార్చుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఆల్రెడీ మనం ఒక యూనిట్ అయితే కంప్లీట్ చేసాం. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఒకవేళ మీకు కావాలంటే నేను DBMS అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా అప్లోడ్ చేస్తున్నాను కంప్యూటర్. ఓకేనా? థ్యాంక్ యూ.